ముంబై నుండి రాజమండ్రి రావడానికి ఫ్లైట్ ఎక్కాం గురు. ఫ్లైట్ జర్నీ మనం అనుకున్నంత ఈజీ కాదు గురు. ఎందుకంటే మనం అనుకుంటాం ఎప్పుడెప్పుడు ఎక్కుదామా అని. కానీ ఎక్కిన తర్వాత తెలుస్తది గురు. ఎప్పుడు దిగిపోతాంరా బాబు అని. మొత్తం మీద అలా గాలిలో ఎగిరాం గురు. ఫ్లైట్ జాగ్రత్తగా నింగిని తాగడానికి రెడీ అయిపోయింది గురు. అప్పుడు అనిపిస్తుంది గురు, బిల్డింగులు చూస్తుంటే బిస్కెట్లు అయిపోయి గురు. జాగ్రత్తగా ఆ బిల్డింగులు దాటుతూ దాటుతూ అలా మూవ్ ఆన్ అవుతున్నాం గురు. అక్కడ ముంబై మాత్రం మాకు చాలా చిన్నగా కనిపిస్తుంది గురు. ఆ సముద్రం చూసారా గురు, మన ఇంటి పక్కన చెరువులా కనిపిస్తుంది. సముద్రం చెరువైపోవడం ఏంటి గురు, అంటే మేము అంత పైకి వెళ్ళాం గురు. ఆ ఫ్లైట్ జర్నీ ఏదైతే ఉందో, మేమంత పైకి ఎగురుతున్నప్పుడు ఆ ముంబై ఎంత పెద్ద ముంబై అయినా సరే చిన్న చీమలా మారిపోయింది గురు. మరీ ఎదరికి వెళ్తూ వెళ్తూ ఉంటుంటే మొత్తం ఏం కనిపించలేదు గురు కాసేపు. తర్వాత తెలిసింది గురు, మేము మబ్బుల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నామని. ఎప్పుడైతే మబ్బుల్లోకి వెళ్ళామో పైన ఆకాశం కింద ఆకాశం గురు. అదే గురు మీరు చూస్తున్నారు కదా విజువల్, అది సేమ్ పైన ఆకాశం కింద ఆకాశంలో ఉంది గురు. మధ్యలో మేము మాత్రం శాండ్విచ్లా ఉన్నాం గురు. ఏదేమైనా ఫ్లైట్ జర్నీ మాత్రం చాలా బాగుంది గురు. అలా అనుకుంటూ అనుకుంటూనే జాగ్రత్తగా మేము రాజమండ్రి వచ్చేసాం గురు. ఏదేమైనా మన లైఫ్లో ఒక్కసారైనా ఫ్లైట్ ఎక్కాలి గురు. ఎక్కితే ఆ మజా వేరే గురు. మన రాజమండ్రి చూసారా గురు ఎలా కనపడుతుందో, స్టార్స్లా కనపడుతున్నాయి గురు ఆ లైట్స్ అన్నీ. ఆ మస్తు ఉంది గురు. ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్ గురు ఫ్లైట్లో. చాలా చాలా సూపర్బ్ ఉంది గురు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.